డేటింగ్ యాప్లు ఇవాళ రేపు వీటి వాడకం బాగా పెరిగింది. ఎంత వారాలైనా కాంతదాసులే కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డేటింగ్ యాప్ల బారిన పడి గతేడాది తెలంగాణలో 589 మంది దెబ్బైపోయారు. దాదాపు 80 కేసుల్లో ఎఫ్ఐఆర్లు రాసి దర్యాప్తు జరుగుతోంది. ఇలా డేటింగ్ ముసుగులో మోసపోయి వీళ్లు సమర్పించుకున్న సొత్తు ఎంతో తెలుసా? అక్షరాల 3 కోట్ల రూపాయలు. ఏటా ఈ మొత్తం అంతకంతకు రెట్టింపవుతోంది. డేటింగ్ యాప్లతో హనీ ట్రాప్ ఇదొక తీయటి ఆర్థిక మోసం. ఎలా జరుగుతుంది? ముగ్గులోకి ఎలా దించుతారు? ఎలా దోచుకుంటారు? మతి తప్పి కుర్రాళ్లే కాదు, బాగా చదువుకున్నోళ్లు, సొసైటీలో మంచి స్టేటస్ ఉన్నవాళ్లు, బిగ్ షాట్లు కూడా ఫ్లాట్ అయిపోడే. ఆ ఒక్క బలహీనత దగ్గరే పర్ఫెక్ట్ గా నొక్కితే చాలు ఎంత వారలైనా సరే అడ్డంగా దొరికిపోడే. తర్వాత సర్వం సమర్పించుకోడే. డేటింగ్ అని మొదలు పెడతారు, దాని తర్వాత కలుద్దామని. దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో ప్రముఖంగా మనం చూసేది కలుద్దామని అంటారు. కలవడానికి ఇక్కడ అక్కడ ఇది బుక్ చేద్దాం, అది బుక్ చేద్దాం అట్లా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టించి తీరా అక్కడికి అతను వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. నిజానికి డేటింగ్ యాప్ అనేది జస్ట్ ఒక యాక్సెస్ మాత్రమే. ఫోన్ ఎత్తగానే తీయటి మాటలతో ఉత్తేజాన్నిస్తారు. ఒక్కోసారి పెళ్లి దాకా తీసుకువెళ్తారు. తర్వాత మన బ్యాంకు బ్యాలెన్సులపై ఫోకస్ పెడతారు. ఫలానా చోట ఇన్వెస్ట్ చేయమని సలహాలిస్తారు. కొందరైతే మ్యాట్రిమోనీ సైట్స్ నుంచి నెంబర్స్ తీసుకుని పెళ్లి పంచాయతీలు పెడతారు. పొరపాటున వీళ్ల తేనె పలుకులకు సరెండర్ అయితే చాలు ఆనక బతుకు బస్టాండే. లైక్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆర్ సమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆర్ నేను దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ నేను డబ్బులు పెట్టాను, నాకు చాలా డబ్బులు వచ్చినాయి, దీనిలో నువ్వు కూడా ఈ యాప్లో చేరి నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయి, చాలా డబ్బులు వస్తాయి, మనం సంపాదించుకుందాము, మనం సెటిల్ అయిపోవచ్చు. ఇట్లాంటి నమ్మబలికి, ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మబలికి ట్రాప్ చేయడం జరుగుతా ఉంది. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. వీటిల్ని ఫిదా చేయడానికి అమ్మాయిల స్వరమాధుర్యాన్ని ప్రయోగించడం నేరగాళ్ల ఫస్ట్ జిమ్మిక్. తీయగా మాట్లాడి రిలేషన్షిప్ లోకి దింపి తర్వాత పైసా వసూళ్లకు పాల్పడతారు. మనకు తెలియకుండానే మనల్ని నిండా ముంచేస్తారు. అవతలి వ్యక్తి అమ్మాయా అబ్బాయా అనే క్లారిటీ రాకముందే ధమ్కీ ఇస్తారు, డింకీ కొట్టిస్తారు. డిజిటల్ ప్లాట్ఫామ్కి వస్తే అటువైపు ఉన్నది అమ్మాయి అయినా మనతో మాట్లాడుతున్నప్పుడు సరే అది వేరే సంగతి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ చాటింగ్, వీ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ ఉమెన్ ఓవర్ దేర్ ఆర్ ఎ గర్ల్ ఓవర్ దేర్. సో సైబర్ క్రైమ్కి వచ్చేసరికి జెండర్ ఈజ్ సంథింగ్ దట్ వీళ్ళే మోసపోతారు అని లేదు, వీళ్ళే మోసం చేస్తారని కూడా లేదు. ఒకవేళ డేటింగ్ యాప్ లో బుక్ అయితే దాని నుంచి బయటపడడానికి చిన్న చిన్న చిట్కాలు కూడా ఉన్నాయి. డబ్బుతో ముడిపెడితే ఆ రిలేషన్ ను అక్కడికక్కడే కట్ చేయడం బెటర్. మోసపోతున్నామని చిన్న డౌట్ వచ్చినా వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే సరి. అరనవ్వు నుంచి ఫుల్ గా సేఫ్ అయినట్లే.